హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 6. యాక్చువల్లీ మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో మనం అక్కడైతే ఒక మౌంటైన్ కొంచెం విలేజ్కి దూరంగా ఇల్లు అయితే కట్టాము. అది అయితే నేనైతే అప్డేట్ చేసినప్పుడు మనకు ఆ వరల్డ్ అయితే పోయింది. కాబట్టి ఇంకో సర్వర్లో నేను ఇంకొక టెంపరీ హౌస్, అంటే ఇది ఆఫ్లైన్ ఉన్నప్పుడు చేశాను. మనమైతే నేనేమనుకున్నానంటే మన హౌస్లో ప్రస్తుతానికైతే చెస్ట్లు అవన్నీ ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడ ఇలా పెట్టా కదా, దాని బ్యాక్ సైడ్ కొంచెం దూరంకి వెళ్తే మనకి ఒక ప్లేస్, ఎక్కువ ఖాళీ స్థలంలా ఉంది, ప్లెయిన్ ప్లేస్. ఇదిగోండి అక్కడ ఆ ట్రీస్ అక్కడ దాకా మనం వెళ్ళి ఇటంతా మొత్తం స్నో ఉంది, అటు కాకుండా ఈ సైడ్ వెళ్ళి మనమైతే అక్కడైతే మన హౌస్, అంటే కొంచెం విలేజ్ దగ్గరలోనే ఉంది కదా, అలా చూసుకుంటున్నా. ఇప్పుడు నేనైతే ఈ ఎపిసోడ్ 6 to 10 అంత పట్టదేమోలే. ఇల్లు అయితే మనము ఇప్పుడు ఫస్ట్ అయితే నేను సామాన్లు అయితే ఫస్ట్ అయితే అక్కడికి ఇల్లు కడదాం. ఇదంతా ఇక్కడ వదిలేసా. బోట్ కూడా రెడీ చేసుకున్నాక దేనికి పనికి రాలేదు. సరే మనమైతే ఫస్ట్ వెళ్దాం ఇంట్లోకి. ఒక్కసారి మీకు హోమ్ టూర్ అయితే చూపించేస్తా. ఇదిగోండి బయటంతా నార్మలే ఉంది, అంత నీట్గా ఏం పెట్టలేదు. ఇగో 2 క్రాఫ్టింగ్ టేబుల్, క్యాంప్ ఫైర్ ఏదో ప్లెయిన్గా ఉందని పెట్టాను. ఇదేం లేదు గాయ, సుత్తినే గట్ట. బ్రెడ్, ఫర్నాన్స్ ఒకటే పెట్టాను. పెయింటింగ్స్, ఈ పెయింటింగ్స్ మళ్ళీ తీయడానికి లేదంట, అదే ప్రాబ్లం. ఎలా తీయచ్చు నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇదంతా ఫుడ్ ఈ చెస్ట్లో. ఇది మొత్తం ఐటమ్స్, అంటే రాక్, అది మనకి మెటీరియల్స్ అన్నీ. ఇదైతే వెపన్స్ అట్లా. ఓకే, మనమైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇల్లు ఒకటి కట్టాలి, మైనింగ్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి గైస్. సరే మనమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి వుడ్ కలెక్ట్ చేసుకోవాలి, వెపన్స్ అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు. సరే ఆగండి గైస్, వెపన్స్ అయితే తీసేసుకుందాం. స్టోనే తీసుకుందాం, ఇది హెల్త్ చాలా తక్కువ ఉంది. సరే 2 పెట్టుకుందాం. ఓకే, ఇది ఉంది మన దగ్గర. ఈ డై ఇవన్నీ ఇందులో పెట్టేద్దాంలే, తర్వాత తీసుకోవచ్చు. మనకైతే మెయిన్గా ఇప్పుడు ఇవి కావాలి. స్టిక్స్ ఉన్నాయిలే, మళ్ళీ అక్కడ తయారు చేసుకోవడం టైం వేస్ట్. షవల్ తీసుకెళ్దాం. మనకి ఒక చాలేమో ఐరన్ షవల్ ఉంది, ఇదేంటి ఐరన్ బూట్స్, మనం ఇంకా ఆర్మర్ అవన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్, సరే క్యారెట్ ఒకటే ఉందా, బీట్రూట్ 29, యాపిల్ వద్దు, మీట్ తీసుకెళ్ళిపోదాం. 3 జాలేములే, 11 కూడా పెడుతున్నా, దేనికన్నా యూజ్ అవ్వచ్చేమో. సరే పదండి వెళ్దాం, ఇంకా మైనింగ్కి సిద్ధం. ఓకే గైస్, మనం ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి. ఫిషెస్ ఏమైనా ఉన్నాయా? ఫిషెస్ సరేలే, ఇప్పుడు ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకు. అరే పదరా పైకి. వీడు చూడండి కొడుతున్నాడు ఫాస్ట్. ఏ కావు, హాయ్ కావు. ఇప్పుడు మనం ఫారెస్ట్ దగ్గర పెద్ద ప్లేస్ వెతుక్కుందాం. మనము ఇంకా జస్ట్ ఒక సపరేట్ రూమ్ అలా పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఫస్ట్ అయితే వుడ్ కలెక్ట్ చేయాలి గైస్. లాస్ట్ టైం ఆ డర్ట్తో, ఇదేనా పాతిల్లు? ఏక్ మినిట్, ఇదేనా ఏంటి కొంపదీసి? కాదులే, అది ఇంత ప్లేస్ ఉంది, బాగుంది ఇది, కానీ చాలా డౌన్కి ఉంది. ఇక్కడ కట్టచ్చా? కింద చూద్దాం. ఇక్కడ బాగానే ఉంది, లెవెల్ చేసుకోవాలి మనం. వామ్మో, ఇదంతా ఇప్పుడు లెవెల్ అంటే షాల్ ఉంది కానీ, అరే కేవ్రా వద్దు, ఇక్కడ వద్దు, అంత మంచిది కాదు. నైట్ అయితే ప్రాబ్లమ్స్. ఉడ్డి అమ్మ ఎంత పెద్దది. సరే ఫస్ట్ అయితే మనం వుడ్ తీసుకుందాం. యాక్స్ తెచ్చుకోలేదా? సరే గైస్ ఆగండి, ఇంటి దగ్గర వెళ్ళి యాక్స్ అయితే తెచ్చుకుంటా నేను. అప్పుడు దాకా స్టే ట్యూన్. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఏదో ఒక టైంపాస్ చేసి డైరెక్ట్ నైట్ వెళ్ళిపోతాం. అదే స్లీప్ వేయచ్చా? ఓకే, స్లీపింగ్ త్రూ ది నైట్. అమ్మయ్యా,
ఎలాగో వచ్చాం కదా, యాక్స్ కూడా తీసుకెళ్ళిపోదాం. ఇంకా పనిలో పని మళ్ళీ రావక్కర్లేదు. యాక్స్ ఏది? స్టోన్ యాక్స్ 2 ఉన్నాయా? 2 పెట్టుకోవాలి. ఇంకా పదండి, ఐరన్ మైనింగ్కి వెళ్ళాలి. ఆ పెద్ద కోవ్ ఉంది, అదంతా చూడాలి. మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి చాలా. ఇందులో మనం ఒక 20 ఎపిసోడ్స్ టార్గెట్ తీసుకుందామా? ఫస్ట్ అయితే 10 అవ్వనివ్వండి, తర్వాత 10 ఎపిసోడ్స్ నుంచి 20 అలా చూద్దాం. ఓకే గైస్, నాకు వెళ్ళేటప్పుడు నేను మీట్ ఉందని అంటే మనం ఇందాక ఇది బీఫ్ అయితే తీసుకెళ్ళాం కదా, నేను అది మర్చిపోయాను. మధ్యలో ఫిషెస్ని అయితే నేనైతే చంపేసి తినేసాను. అసలు ఉన్నాయని కూడా మర్చిపోయా. అంటే మనకు అది ఇన్వెంటరీలో ఏంటి, ఇక్కడ బయట కాకుండా పైన మనకి రోలో కాకుండా అక్కడ ఉంది. ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయి రా. అరే ఐరన్ రా, ఐరనేనా గైస్? వెళ్ళొద్దాం, మైనింగ్కి వెళ్ళొద్దాం ఫస్ట్. ఇప్పుడు కిందకి ఇలా తవ్వుకుంటూ వెళ్దాం. బ్యాటు ఇలా కాదు గైస్, మనము ఇలా వెళ్తే సరేలే, ఏం కాదు. స్టోన్స్ కూడా వస్తాయి. పీకాక్స్ ఇదంతా దాటేటప్పటికి వస్తే బాగుండు. కోల్ తర్వాత కలెక్ట్ చేద్దాం గైస్, మన దగ్గర చాలా ఉన్నట్టుంది. అరే మనం అసలు ఎటు వెళ్ళిపోతున్నామో చూసుకోవాలి. కిందకు వచ్చేసాం, దూకేద్దామంటారా? వద్దులే, కొంచెం కిందకి వెళ్ళాక అదే పడ్డది. ఐరనా? ఐరనే అనుకుంటా. ఐరనేనా? ఐరనే గైస్. ఎందుకో సడన్గా డౌట్ వస్తుంది. మనం ఈసారి ఇంటికి ప్రతిసారి ఆ టార్చే పెడుతున్నాం. చాలా ఐరన్ దొరికింది అనుకోండి, మనం ఆ ల్యాంటర్న్ లాంటివి ఉంటాయి కదా, అవి పెట్టి ఇది స్టోన్, ఇది ఐరన్ కాదు. ఇంకా ఐరన్ ఉందా? రావాలి, ఈ ప్లేసెస్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి మనం. అరే ఈ చేత్తో వేస్తే ఎప్పుడు చేస్తాడు? లేదా, ఎక్కడా లేదు. 25 వచ్చిందా కోబుల్ స్టోన్? కోలు కూడా వచ్చాం కదా, తీసుకెళ్ళిపోదాం. ఎంతవరకు అంతా ఇప్పుడు పైకి మనం అయితే ఎక్కాలి. ఇదైతే పెద్ద సాహసం. ఎంత పైకి వెళ్ళాలో మనం. అంటే ఈజీయే, వెళ్ళడం ఈజీయే, చాలా టైం పడుతుంది మనకి. వీడియోలో ఇంకా టైం పడుతుంది. ఈ వీడియోలో నా టార్గెట్ ఏంటంటే ప్లేస్ వెతికి మనం కొంచెం మైనింగ్ అయితే చేసుకుందాం. గైస్ ఎక్కువ ఎపిసోడ్స్ అయినా పర్వాలేదు, కానీ మనం ఒక మరీ లాంగ్ వీడియోస్ వద్దు. అరే ఇంకా కోబుల్ స్టోన్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాంలే, కానీ చాలా టైం పడుతుంది ఇంకా నార్మల్గా వెళ్తే. అరే ఇక్కడ పెట్టేశానా? మళ్ళీ వస్తాం కదా మైనింగ్కి, స్టెప్స్ తయారు చేద్దామా? వద్దులే గైస్, అన్నీ అయిపోతున్నాయి ఇప్పుడు. అరే ఇక్కడ ఎందుకు పెట్టావురా? ఆగండి, షవల్ ఉంది కదా. ఇది పికాక్స్తోనే అవుతుందా? డర్ట్ ఏంటిది గైస్? కామెంట్ చేయండి. ఇంకా పదరా నాయనా, ఏంటి కోబుల్ స్టోన్ పెట్టట్లేదు వీడు? అరే ఇక్కడ టైం అయిపోతుంది. 8 ఉన్నాయా? ఇంత ఫాస్ట్గా అయిపోయిందా? ఇంకా పైకి వెళ్ళాలి. చేతితో అవుతే ఇంకా రేపు పొద్దునకి వెళ్తాం. మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 6 తవ్వుకుంటూ వెళ్ళిపోదామా? డర్ట్ ఏది? డర్ట్ కాదు కదా. ఫస్ట్ ఓకే వాడేసి మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా పైకి వచ్చేసాం గైస్. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడ ఐరన్ ఉంది, ఇంకా చాలా ప్లేసెస్లో ఐరన్ ఉంది. మనం ఆ చివరి దాకా వెళ్ళాం, కానీ
వద్దాం వద్దాం, ఇక్కడికి కూడా రావాలి మనము. ఇంకా ఎక్కడైనా ఐరన్ ఉందా? ఇక్కడే చూసేద్దాం, మళ్ళీ ఈజీ ఉంటుందేమో అని అనుకుంటున్నా. మనకి ఈజీ అవ్వచ్చు. ఇంకా ఇక్కడి నుంచి కదా మనం స్టార్ట్ అయ్యింది ఫస్ట్. సరే మనం ఇప్పుడు పదండి, మనం ట్రీస్ నుంచి అయితే వుడ్ అయితే కట్ చేసుకుందాం. యాక్స్ బయట పెట్టుకో, పికెక్స్ కూడా అవసరమే. స్టోన్ యాక్స్ ఇది, ఈ ట్రీ వుడ్ కూడా ఓకే గైస్. ఫుల్గా కట్ చేద్దాం. హాఫ్ అయితే మనకి. ఒక్క నిమిషం, బెడ్ కూడా తెచ్చుకున్నానా, మంచి పని చేశాను. ఇది ఎక్కర్లే, ల్యాడర్స్ కూడా ప్రస్తుతానికి అక్కర్లే. బెడ్ ఒకటి కార్నర్లో పెట్టుకొని ఇక్కడే స్లీప్ వేసేద్దాం. మళ్ళీ అంత దూరం వెళ్ళి మనం రావాలి. అంటే ఏమేమి కలెక్ట్ అవుతున్నాయో మనకు తెలియట్లే కదా, ఎన్ని కలెక్ట్ అయ్యో మనకు మళ్ళీ చూడాలి. ఫస్ట్ మనము ఇది ఏం వుడ్ అసలు, ఇదేంటి? బ్రిక్ లాగ్ అంట. కాదు కాదు, తప్పు చదువుతున్నట్టున్నా. బ్రిడ్జ్ లాగ్ కరెక్టే అనుకుంటా. యాక్స్ తీసుకో బాయ్. యాక్స్ తీసుకోకుండా ఎంతో వేస్తున్నాడు వీడు. గైస్ నిన్న ఎపిసోడ్ మిస్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్నే మనకైతే మైన్క్రాఫ్ట్ వచ్చేయాలి. ఎపిసోడ్ 6 కొంచెం లేట్ అయింది గైస్. ఈ సిరీస్ త్వరగా 17 వచ్చాయి, సరిపోదు గైస్. 10 out of 10 వేసుకుందామా? ఏరియా చాలేమోలే మనకి. 10 out of 10. ఈ ట్రీస్ నార్మల్ వుడ్ కూడా కలెక్ట్ చేద్దాం. ఒక రూమ్లో ఈ కలర్, ఇంకో రూమ్లో ఆ కలర్, అలా కూడా పెట్టచ్చు మనం గైస్. ఇంకా చాలా మైనింగ్ చేసేదైతే ఉంది. సరే చేద్దాం, మనకు చాలా టైం ఉందిలే. అరే రైనా, ఇప్పుడే రావాలారా రైన్? మనమైతే ఇంకా మైనింగ్ చేయాలి. ఒక్క నిమిషం గైస్, నేనైతే సెట్టింగ్స్ అయితే మార్చుకోవాలి. 1 minute. అయ్యయ్యో, మనకైతే మొత్తం ఓ నో బయటకే వచ్చేసింది. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో రాదో డౌటే. మళ్ళీ స్టార్టింగ్ నుంచా? ఓకే గైస్, బ్యాక్ టు మన వరల్డ్లోకి అయితే వచ్చేసాను. చాలా టైం పట్టింది బాబు ఇదైతే చేయడానికి మనకి. నేనైతే ప్రస్తుతానికి 41 లాగ్స్ మనకైతే చాలులే. అంటే 64 బ్యాచ్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నా. 64 అయితే సరే. ఈ ఎపిసోడ్లో మనం ఈ వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం. 64 ఇప్పుడు ఎంత? 32 కదా, 35. సరే 64 తీసుకుందాం. ఒకవేళ దానికి కాకపోయినా మనం ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ అయితే మనం ఇల్లు పొడగొట్టదు గైస్. పాత హౌస్ మొత్తం ఈ హౌస్ అంతా బిల్డ్ చేశాక అప్పుడు మనం ఇన్వెంటరీ ఫస్ట్ అయితే ఫుల్ ఖాళీ వేసేసుకున్నాక మనము ఒక చెస్ట్. ఓకే గైస్, ఒక పని చేద్దాం. ఆ చెస్ట్లు తెచ్చేసి ఇంకా ఇక్కడ కూడా చెస్ట్లు రెడీ పెట్టుకొని ఫస్ట్ చెస్ట్లతో పాటు ఐటమ్స్ తెచ్చేసుకుందాం. అవన్నీ ఈ చెస్ట్లో పెట్టేసి అలా గైస్ మనం చెస్ట్కి నైట్ అయ్యిందా అరే ఇది నైట్ అయ్యి ఉంటుంది. ఎక్కడో అక్కడ పడుకుని పోదాం. నైట్ అవ్వలేదా? సరే ఈ 53 ఇంకా కొన్నే 60కి. అదేంటి కలర్ మారిపోయింది? డబుల్ ట్యాప్ చేసి కలర్ మారిపోతుంది. అరే కలర్ మారిపోతుంది గైస్.
ఒకవేళ మీరైతే కంప్యూటర్లో అయితే మనకి మౌస్లో రైట్ సైడ్ అయితే క్లిక్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ కంట్రోల్స్ మనకైతే అక్కడ ఇక్కడ ఉండేవి. ఓకే 55, 56, 57, 58, 59, 58 అయ్యాయా, 59, 60, 63 అనుకున్నా. 61 అదేంటి 3 కట్ చేసాం కదా. ఓకే 61, 62, 63, 64 మోర్ 1. ఓకే గాయస్, మనకైతే నైట్ అయితే అయింది. హాయ్ వుల్ఫ్. ఇక్కడ స్లీప్ వేయడం మంచిదంటారా? అసలు ఎటు వచ్చాం మనం ముందు చూసుకోవాలి. ఒక్క నిమిషం గాయస్, ఫస్ట్ స్లీప్ వేసాక చూద్దామంటారా? అసలు ఎటు వచ్చేసాం. మళ్ళీ హౌస్ తప్పిందంటే ప్రస్తుతానికి మన దగ్గర అంతా అదే. సరే ఆగండి, ఒక స్లీప్ వేసేస్తే మార్నింగ్ అంతా క్లియర్గా కనబడుతుంది. స్లీపింగ్ త్రూ అవుట్ ది నైట్. అమ్మా మనోడు శుభ్రంగా స్లీప్ వేసేసాడు. అదే ఇల్లు ఎదురా. ఓకే ఓకే ఓకే, పెద్దది నేనే పెట్టాను. గైస్ మనమైతే ఇక్కడ మనం ఐరన్ని తీసుకొని ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేద్దామంటారా, లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇల్లు కట్టాక మైనింగ్ చేయడం మంచిదంటారా? లెంతీ అవ్వట్లేదులే. మనము ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి ఇటువైపు ఎక్కడన్నా ట్రీస్ ఉన్నాయా అని చూస్తున్నా. చాలా దూరం అవుతుంది మనకి. అరే పాండ్ కాదులే, రివర్ లాంటిదే. ఏంటిది, కేవా? అరే ఇక్కడ లేదారా ఐరన్? ఇక్కడ లేదు. సరే మనం వెళ్ళి ఇప్పుడు ఫర్నాన్స్లో ఫస్ట్ అయితే ఐరన్ పెట్టాలి. ఆ ఒక్క పని చేశాక మనం మన ఇంటి వెనకాలే చెట్టు ఉంది. హాయ్ ఫిషెస్, ఎలా ఉన్నారు? హాయ్ ఫిష్. నో అమ్మో, ఒక్క సెకండ్ బతికాం కదా మనమైతే. ఇప్పుడు ఫైనాన్స్లో మనం ఐరన్ తయారు చేసుకొని ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేద్దాం. ఓకే గైస్, ఐరన్ ఇది రా ఐరన్ ఇక్కడ పెట్టు. ఫైనాన్స్ కోల్ ఫ్యూవల్ లెక్క ఇది పెడితే ఏమవుతుంది? చార్కోల్ వద్దులే, ప్రస్తుతానికైతే ఐరన్ పెడదాం. ఐరన్ ఇంగట్స్ ఈ 4 అంటే మనకి ఫటాఫట్ రావాలి. ఎంత టైం పడుతుంది? ఇంకా కాబల్స్టోన్ 3 ఉంది, 64 మోర్ 2. రా ఐరన్ అయితే మనకు దొరికింది. మనం ఇప్పుడు ఐరన్తో ఫస్ట్ అయితే మనం ఐరన్తో ల్యాంప్స్ తయారు చేసుకుందామా? అప్పుడే వద్దంటారా? అయినా ఏంటి 6 ల్యాంప్స్కి ఒకటో ఎంత వస్తుంది? చాలా కావాలి. ఓకే కుక్కుడు మటన్ ఒకటి ఫాస్ట్గా వచ్చేస్తే తినేసి మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మళ్ళీ ఎపిసోడ్ 7లో అయితే మనం కలుద్దాం గైస్. ఓకే ఇంకా చాలు, కోల్ కూడా తీసేసేయి. ఓకే ఏంటి తినట్లేదు? ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్.